శాసనసభ్యుడు అంటే ఎవరు? అతన్ని ఎవరు ఎన్నుకుంటారు? ఎలా ఎన్నుకుంటారు? అతని పాత్ర ఏమిటి? ప్రజాస్వామ్య పరిభాషలో శాసనసభ్యుడు అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్, అంటే ఒక నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఎన్నుకునేటటువంటి వాడిని ఎమ్మెల్యే అంటారు, అంటే శాసనసభ్యుడు అంటారు. అతను తక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చినట్టయితే ప్రతిపక్ష పార్టీ నాయకుడిని శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకుంటారు. అదే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చినటువంటి పార్టీ ఉంటే అధికార పక్ష నాయకుడిని, అంటే దాదాపు ముఖ్యమంత్రిని ఎన్నుకునేటటువంటి దానిలో కీలక పాత్ర వహిస్తాడు. ఇక ఎన్నికల తతంగం అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడినాక ప్రతిపక్ష పార్టీ పాత్ర ఏమిటి, ప్రభుత్వ పార్టీల పాత్ర ఏమిటని నిర్వచించుకున్న తర్వాత ఆ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే అనేవాడు అక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏమిటి, బావుల పరిస్థితి ఏమిటి, తాగునీరు ఏమిటి, సాగునీరు ఏమిటి, ఇక సామాన్యుల యొక్క సమస్యలు ఎలా ఉంటాయి, ఇక సహజంగా ఉన్నటువంటి మిగతా అన్ని సమస్యల మీద ఒక సమగ్రమైన అవగాహన తీసుకుని శాసనసభ దృష్టికి తీసుకువెళ్ళి అక్కడ వాటి మీద ఒక చర్చను నడపగలిగి ముఖ్యమంత్రి దృష్టిలోకి తీసుకుపోగలిగినటువంటి వాడే శాసనసభ సభ్యుడు అంటారు. అతన్నే మనం ఎమ్మెల్యేగా పిలుచుకుంటాం. చాలామంది మనం అనుకుంటాం ఎమ్మెల్యే ఉన్నాడు, మనకు ఉద్యోగాలు తీసిస్తాడు, రికమెండేషన్ చేస్తే మాట్లాడిస్తాడు అన్నట్టుగా. కానీ అది కాదు. నిజంగా శాసనసభ్యుడి బాధ్యత అంటే ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని విషయాల్ని సమగ్రమైనటువంటి పరిశీలన చేసి అవగాహన తెచ్చుకొని సమస్యలు ఉంటే పరిష్కరించడము, వేరే విధంగా ఉంటే వాటికి సంబంధించిన చర్చ జరపడము, నిరంతరం ప్రజల్లో ఉండటమే శాసనసభ్యుడి పాత్ర. అసెంబ్లీలో ఎంతవరకు అయితే ప్రాముఖ్యత వహిస్తాడో అదేవిధంగా ఆ నియోజకవర్గంలో అతను ప్రముఖ పాత్ర వహించి ఆ సామాన్య ప్రజలు అందరికీ అందుబాటులో ఉండే ప్రధాన కర్తవ్యం శాసనసభ్యుడు తీసుకోవాలి. అతన్నే మనం ఎమ్మెల్యే అంటాం, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.